మొదటి నుండి తప్పించేసి ఎవరైతే నిలబడతారో వారికి ఇబ్బందులు వస్తాయి, ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటారో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులతో వెళ్ళిపోతుంటారు, ఇబ్బందులు నిలబడి ఆస్వాదించబడతారు. కాబట్టి ఈ విషయంలో నేను ఒక వాక్యం చెప్పి ముందుకు ఎలా ఆశపడుతున్నాను. సాక్షి చెప్పి ఒక వాక్యం చదివించి ఆ తర్వాత సాక్షి చెప్పి ముందుకు ఎలా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులు 6వ వచనం, పేజీ నెంబర్ 207, కొత్త నిబంధన 207. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, 207 పేజీ నెంబర్ చివరిలో ఉంటుంది. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. విశ్వాసమును బట్టి 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. అంటే ఇక్కడికి మీరు వస్తున్నారు అంటే ఏదో ఒకటి దేవుడు నాకు చేస్తున్నాడు అని నమ్మి వస్తేనే తప్పించేసి ఏదో పాస్టర్ గారు పిలుస్తున్నారు, లేకపోతే పక్కన వాళ్ళు పిలుస్తున్నారు అందుకే వెళ్తున్నాము, రోగం ఉంది కాబట్టి వెళ్తున్నాము, అవునా పాస్టర్ గారితో వస్తాం, పాస్టర్ గారితో వస్తాం. ఇప్పుడు విన్న వాక్యం ఏమైతే ఉందో ఆ మాట యొక్క శక్తిని మనం స్వస్థపరుస్తుంది. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసము యేసుక్రీస్తు యొక్క మాట వినడం వల్ల వస్తుంది. ఆ మాట వినేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం అంటున్నాడు. ఆ ఇష్టం ఉన్న దేవునికి ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా రావాలి? నేను వెళ్తున్నా ఈరోజు ఆదివారం, వెళ్ళి ఆ వాక్యం వింటాను, విన్న తర్వాత నాకు పని జరుగుతుంది. విన్న వాక్యం బట్టి నాకు పని జరుగుతుందని వస్తే, ఎందుకంటే వాక్యము దేవుడై ఉంది, ఆ వాక్యం యొక్క నామము యేసుక్రీస్తు అయింది. యేసుక్రీస్తు నామంలో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు నామంలో విడుదల ఉంది, యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది, యేసుక్రీస్తు నామంలో మోక్షం ఉంది, పరలోక రాజ్యానికి సిద్ధపడుతుంది. అయితే చూడండి, ఇక్కడ ఆయన వద్దకు రావాలంటే ఏం కావాలి? దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలి. ఇక్కడికి రాయచోటు నుంచి చిన్నమండి వస్తున్నా, మదనపల్లి నుంచి చిన్నమండి వస్తున్నా, ఇక దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నా, సులుపల్లి నుంచి, లేకపోతే చిత్తూరు నుంచి ఇక్కడికి వస్తున్నా, కడప నుంచి పొద్దుటూరు నుంచి ఇక్కడికి వస్తున్నా, ఆయన ఉన్నాడని, అవునా, ఇప్పుడు నేను వెళ్ళిపోయి వినే మాట బట్టి వెతికితే నాకు దొరుకుతాడని నమ్మి రావాలి. అవునా? అయితే చూడండి, ఇలాగ నమ్మి వచ్చే వాళ్ళలో కొంతమంది పనులు చూసుకోవడం చూశారు. నేను నాకు ప్రేరేపించబడి ఒక కుటుంబానికి ఫోన్ చేసి మరి అక్కడికి వెళ్దాలని మేము ప్రయత్నం చేసి పొద్దున్నే మరి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ సమయానికి 1 గంటకి వెళ్ళారు. మరి ఆ కుటుంబం వాళ్ళు మేము మరి బస్సులో వస్తున్నాం కాబట్టి అక్కడ దగ్గర మీకు మేము ఫోన్ చేస్తాము, మరి మమ్మల్ని పికప్ చేసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు, అలాగే పాస్టర్ గారు మా దగ్గర 3 ఆటోలు ఉన్నాయి, మరి మీరు ఫోన్ చేసిన 2 నిమిషాలు అక్కడ ఉంటామని చెప్పి చెప్పొచ్చారు. అలానే నేను పాస్టర్ గారు వెళ్ళి మరి అక్కడ సమయానికి వెళ్ళిపోయి నిలబడ్డాము, ఫోన్ చేశాను. మరి ఆ బ్రదరు వస్తానని చెప్పేసి ఒక 2 నిమిషాలు లేట్ చేశాడు. 2 నిమిషాలు లేట్ చేస్తే ఈ మధ్యలో ఒక కుటుంబం మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి ఆ భార్య భర్తలు పెట్టడం మొత్తం మా దగ్గరికి వదనాలు పాస్ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను ప్రార్థన చేసిన వాళ్ళకి నాకేం తెలియదు. వాళ్ళు వచ్చేవాళ్ళంటే వాళ్ళ బైక్ మాకు ఇచ్చి, పాస్టర్ గారు మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఈ బైక్ వేసుకొని అక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారు అక్కడికి వెళ్ళండి, మేమందరం నడిచి వస్తామండి. నేను వాళ్ళని మరి అప్పుడే చూడటం, అంతకుముందు అయితే ప్రార్థన చేస్తున్నాడు ఏదో ఒక మీటింగ్లో. అయితే నేను ఇలా ఎప్పుడు చూడలేదు, వీళ్ళు ఇంత ప్రేమగా, అవునా, నన్ను బయట తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. వీళ్ళు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, మరి కుటుంబం ఉంది, 5 ఉన్నారు. మరి వాళ్ళు వదిలేసేసి మమ్మల్ని పాసంగా తీసుకెళ్ళిపోమన్నప్పుడు నేను వెళ్దాం అనుకున్న సమయంలోనే మళ్ళీ ఆ సహోదరుడు ఆటో వేసుకుని వచ్చి మరి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ నాకు మాత్రం
ఆ ఆలోచన మొత్తం వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే నేను ఎరగక మరి ఎంతో కొంత తెలిసినప్పటికీ కూడా మరి మనల్ని అడగకుండా చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. అయితే వాళ్ళే అంతటా వచ్చేసి మా అందరికీ మరి మమ్మల్ని విజిట్ చేసి మమ్మల్ని ఆ బైక్ తీసుకున్నప్పుడు నాకు కొంచెం సంతోషం కలిగింది. అది ఇలా సంతోషపడతారు మమ్మల్ని అదే మనసులో ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏ ఇంటికైతే వెళ్ళానో ఆ ఇంటికి 2 ఇల్లు 3 ఇల్లు నాకు తెలిసి వాళ్ళ ఇల్లు. అయితే మరి పిలిచి నుంచి వెళ్ళిపోయాము, వాకింగ్ చెప్పాము, ప్రార్థన చేశాము. మరి మధ్యాహ్నం లంచ్ కూడా చేసుకొని వెళ్ళాలనుకున్న సమయంలో నాకు అనిపించింది మమ్మల్ని ఇందాక ఎవరో ఒకరు బైక్ చేసుకొచ్చి వాళ్ళ యొక్క వాహనం తీసుకుని వెళ్ళిపోమన్నారు ఇక్కడ రావడానికి. వాళ్ళ ఇల్లు ఎక్కడుందంటే ఆమె చెప్తారు వాళ్ళు మా బంధువులైనా పలానా చోట ఉంటారని చెప్పుకొచ్చాను. నేను వెళ్ళి కూర్చొని మరి వాళ్ళు కొత్త కాబట్టి వాళ్ళు అడుగుతున్నాను, అమ్మా మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడో మరి ప్రార్థన చేసినా మీరు వచ్చేసి మీ వాహనం ఇచ్చి బైక్ ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, అక్కడికి నడవకుండా మమ్మల్ని చేయాలనుకున్నారు కాబట్టి మరి మీకు ఏదైనా చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన ద్వారా అన్నప్పుడు వాళ్ళ భర్త గారు ఉంటారంటే, అయ్యా గత 4 సంవత్సరాల నుంచి బాధపడుతుందేమా, మరి వెనక మరలా గడ్డలు వేసింది, ఎన్ని గుప్పులు కాళ్ళు చీకుతూ ఉంటాయి, నిద్ర ఉండదు, బాధపడుతున్నప్పుడు అప్పుడు వాక్యం చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఆమెకి 2 దురాత్మలు వచ్చినాయి. 2 దురాత్మలు రావడమే కాకుండా ఎక్కడైతే గడ్డని నొప్పి పెడుతుందో ఆ నొప్పి మొత్తం పూర్తి తగ్గిపోయింది. అలానే ఎంతున్న గడ్డ ఎంత అయిపోయిందంట. హల్లెలూయా. అయితే ఇప్పుడు అది నేను చేశానా? నేను కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తి తమ స్వంత శక్తి చేత భక్తి చేత ఎవరిని బాగు చేయలేడు, వారి విశ్వాసం వాళ్ళని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళేంటి, సేవకులు ఇల్లు వీళ్ళని సంతోషపెడితే దేవుడు సంతోషపడండి. హల్లెలూయా అని మరి వాళ్ళు చేసిన ఆ యొక్క మాట, మీరు మా వాహనం తీసుకెళ్ళాలని మీరు నడిచి వస్తారని చెప్పిన మాట మరి సేవకుడు నన్ను సంతోషపరిచింది. వాళ్ళకి ఏమైనా చేయాలని ఆతృత పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తికి ఏవైతే 2 దయ్యాలు ఉన్నాయో అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఆ యొక్క ప్రార్థన చేసిన వాళ్ళు భర్త ఉన్నాడంటే, అయ్యా తెలియక మేమైతే బాప్టిజం తీసుకుంది, కానీ ఈ చెడు ఆత్మ ఉండటం వల్ల మరి అలా చోట పొద్దుటూరు దగ్గర పిలిపించారు, మమ్మల్ని రమ్మన్నారు, పోయాము. దాదాపుగా 70,000 దాకా ఖర్చు అయింది, చేశారు. మరి ప్రాణకన్నా ముఖ్యం మరి ఆరోగ్యం కాబట్టి, మరి ఆరోగ్యం ఉంటే ప్రాణం ఉంటుంది కాబట్టి అందుకోసం చెప్పి 70,000 ఖర్చు చేశారు. అయినా అప్పుడు అక్కడ దురాత్మను నిలబెట్టినారు అన్నప్పుడు నేను అప్పుడు అడిగాను, ఇప్పుడు లేవువా అని చెప్పేసి, ఇప్పుడు లేవు అని చెప్పి, ఇప్పుడు లేవువా అని చెప్తున్నప్పుడు లేవాలి అసలు లేవు అని చెప్పి ఎప్పుడైతే ఆ చెడు రావడంతోనే మరి పాస్టర్ గారు వీడియో తీసి చూపించారు అంటున్నాను. అయితే ఆ యొక్క ఆత్మ వచ్చిన తర్వాత నేను అడిగాను, మరి మీరేమనుకుంటున్నారు? ఏమీ లేదు, అవునా? ఏమీ లేదు కాబట్టి ఈ గర్భం ఉండి ఏమైనా ఇబ్బంది పెడుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ ఏమో ఉంది, ఎవరు ఉండరు? ఆత్మ ఉంది. హల్లెలూయా. మరి ఈ ఆత్మ కూడా మరి వాళ్ళని చెప్పారు, మా అత్తగారు మొక్కలు అని చెప్పుకుంటున్నారు. నేనే చెప్పినట్టు బైబిల్లో గ్రంథంలో రాయబడినట్టుగా చనిపోయిన వాడు ఏ ఒక్కడు కూడా దయ్యం కాడు. వాళ్ళు ఈ భూమి మీద ప్రేమ లేదు, సంతోషము అంటే పగబెట్టుకోరు అని రాయబడింది. ఎవరు వారు ద్వేషించరు, కాబట్టి వారు మృతి పొందిన వారు కాబట్టి ఈ భూమి మీద వాళ్ళకు వంతు లేదని రాయబడింది. అంటే మీరు ఇచ్చే నీళ్ళు కానీ మీరు ఇచ్చే భోజనం కానీ కొంతమంది జ్ఞాపకాలను ఏదైనా పెట్టుకుంటారు, చికెన్ మటన్ ఉండేసి అవి తిరిగి వచ్చి కాపులు తింటే వాళ్ళు తిరిగిపోయారని చెప్తాను కూడా అబద్ధం. కాపులు తిరిగిపోతే మనుషులు తినుకున్నట్టుగా చనిపోయిన వాళ్ళు లేదు, ఎందుకంటే వాళ్ళు భూమి మీద వంతు లేదు వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ పుట్టరు. వాళ్ళు సమాధిలో ఉన్నప్పుడు ఆయన రాకడలో ఎత్తబడేవారుగా మారిపోతారు. కాబట్టి ఈ వ్యక్తులలో ఉన్న ఈ చెడు ఆత్మలు, సాధన సంబంధులు, వాళ్ళ యొక్క బంధువు అంటే వాళ్ళ యొక్క దగ్గర సంబంధం ఉన్న చెడు ఆత్మ మొత్తం వచ్చేసి ఇట్లా బాధపడతాయి. కానీ చనిపోయిన వ్యక్తులు కాదు అని చెప్పినప్పుడు ఆ మెడిసిన్ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది, విచిత్రంగా నవ్వడం మొదలుపెట్టింది. ఎందుకంటే మరి సైతాను అపవాది అనేవాడు మరి మన మధ్యలో ఉన్నాడు, వాడు ఉండి మనం బాధిస్తూ ఉన్నాడు అనే సంగతి మరి ప్రతి ఒక్కరికి తెలుసు. దుష్టుడు అనేవాడు ఉన్నాడు. అయితే వాడు మరి ఆ బిడ్డను పూర్తిగా ఇచ్చిపోయిన తర్వాత ఆ బిడ్డలో ఒక్క నొప్పి లేకుండా సంతోషించింది. హల్లెలూయా. అది చూడండి, పిలిచింది ఎవరు? మమ్మల్ని ఒకళ్ళు. మేము పోయి ప్రార్థన చేసినప్పుడు విడుదల కలిగింది ఎవరు? మరొకరికి. ఎందుకని అంత విశ్వాసం వాళ్ళకు ఉందంటే బైబిల్లో ఒకసారి చూద్దాం. ఇదే యొక్క సేమ్ కోఇన్సిడెన్స్ ఒక చోట జరిగింది, మత్తయి సువార్త. అవునా? ఎందుకంటే విశ్వాసం ఎవరిది వాళ్ళది, ఎందుకంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళని స్వస్థపరుస్తుంది కాబట్టి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం
18వ వచనం నుండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక పేజీ నెంబరు 10, 9వ అధ్యాయము 18వ వచనం. కొత్త నిబంధన పేజీ నెంబర్ 10, 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని. యేసు లేచి అతని వెంట వెళ్ళడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళి ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆమె వస్త్రపు చెక్కు ముట్టెను. యేసు వెనకకు తిరిగి ఆమె చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిన చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడను. హల్లెలూయా. చూడండి, పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు వారిని అధికారి. యేసుక్రీస్తు వారు అధికారి ఇంటికి వెళ్తున్నాడు. అధికారి ఇంటికి వెళ్తున్నప్పుడు హఠాత్తుగా మధ్యలో ఒక స్త్రీ వచ్చేసింది. ఇప్పుడు ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. అయితే ఈ స్త్రీకి ఉన్న బాధ పూర్తిగా ఇక్కడైతే ఇవ్వలేదు, కానీ ఇంకొక చోట ఇవ్వబడింది. అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము పేజీ నెంబర్ 35, కొత్త నిబంధనలోనే 35, 25వ వచనం నుండి ఆమె పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆమె రక్తస్రావం 12 సంవత్సరాల నుంచి రాయబడింది, కానీ ఆమె పూర్తి యొక్క బాధ ఎలా ఉందో చూద్దాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదు అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ గ్రహించుకుంటాం. హల్లెలూయా. చూడండి, ఏమైనా ఉందా? బాగు చేస్తే ఇవ్వడానికి ఏముందా? అస్సలు లేదు. అధికారికి అయితే చాలా ఉంది. అధికారి అయితే అధికారి పిలిచినప్పుడు మరి ఎవరైనా వెళ్ళాల్సిందే. ఒక ఎంఆర్ఓ కానీ, ఒక కలెక్టర్ కానీ, అవునా, ఒక ఎస్పీ కానీ, డిఎస్పీ గారు కానీ, మరి ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ పిలిస్తే మనం పోవాలి. అయితే యేసుక్రీస్తు వారు అధికారి ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకంటే కాదలేడు, ఎందుకంటే పెద్దవాడు కాదు, మరి అధికారం ఉన్నాడు కాదు, ఈ లోపల అధికారం ఉన్నాడు కాబట్టి మరి వెళ్ళాలి. అయితే వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఒక స్త్రీ మధ్యలో వచ్చేసింది. ఈయన ఎక్కడికి పోవాలి? అధికారికి పోయి వాళ్ళ కుమార్తెని బాగుపరచాలి, ఆమెను ముట్టి బాగుపరచాలి. ఇప్పుడు ఏముంది? 12 సంవత్సరాల నుంచి రోగం ఉంది. ఈ రోగం ఏం చేసినట్టు, ఈ రోగం పోవాలని అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తన కలిగినంత కూడా వ్యాయామం చేసుకుని ఖర్చు చేస్తుంది అన్నమాట. అంటే డబ్బు సంపాదించుకుంది బాగా. ఈ రక్తస్రావం వల్ల ఆ డబ్బు మొత్తం కాజేస్తుంది. అయితే ఆ డబ్బు ఖర్చు అయిపోవడం కాదు, ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. రోగం కూడా అది తల పక్కన పెట్టి, కానీ రోగం మరీ ఎక్కువైపోయింది కల్లా. అయితే ఈమెకి ఒకవేళ ఇల్లు ఉండొచ్చు, స్థలం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా అయిపోయినప్పటికీ ఏం రోగం బాగైందా? అస్సలు బాగా కాకుండా మరి ఏమైపోయిందంటే మరీ ఎక్కువైపోయింది. అప్పుడు దాకా కొంచెం రక్తస్రావం కలిగేదేమో, కానీ ఇప్పుడు దారగట్టి రక్తస్రావం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఆమె యేసుక్రీస్తు వారు చెప్పుకుంటుందా? ఒకవేళ చెప్పుకుంటే ఆయన బాగు చేస్తాడు లేదా తర్వాత విషయం, కానీ ఏమన్నా ఆలోచన తెలుసా?
నేను ఆయనకు చెప్పను. నేనేం చేస్తానంటే పొయ్యి ఆయన ముట్టుకుంటా. ఆయన వస్త్రం ముట్టుకుంటా బాగుపడతాడు. ఎందుకంటే నేను అధికారులాగా డబ్బులు కాదు, డబ్బున్నదని కాదు. ఉన్నది మొత్తం బాగుట్టుకున్నా ఏ దిక్కు లేదు నాకు. ఎవడిచ్చేవాడు కూడా లేడు. కానీ హఠాత్తుగా మధ్యలో దూరి ఆ అధికారికి వెళ్ళి ఆ యొక్క మధ్యలో దూరి రకమాలు వెళ్ళిపోయి ఏం చేసింది, ముట్టుకుంటే వేసుకుంటారు అంటే ఎవరు నన్ను ముట్టుకున్నారు, వాళ్ళు బాగుపడిపోయారు అన్నప్పుడు అందులో శిష్యులు ఏమంటారు, అయ్యా ఎంతమంది మగవాళ్ళు మీరు ముట్టుకుంటారు, మీద పడుతున్నారు ముట్టుకోవాలని, ఎవరు బాగుపడిపోయాడు నాకే తెలుసు అని చెప్పి. అయితే ఆ స్త్రీ కూడా తెలిసి వచ్చి తరపున్నదంతా కూడా చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నీకు స్వస్థ. ఏమున్నాడని వచ్చింది ఇక్కడికి, దేవుడు ఆయనలో ఉన్నాడని వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఎవరున్నారని వచ్చింది, దేవుడు ఉన్నాడని వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు బాగు అవుతుందని నమ్మకంతో వచ్చింది. హల్లెలూయా. ఈ అధికారి ఏమన్నాడు, అయ్యా నా కూతురు రోగం వచ్చేసింది, చనిపోయే స్థితిలో ఉంది, కాబట్టి నువ్వు వచ్చి నా కూతుర్ని ముట్టుకొని బాగు చేయాలి అన్నప్పుడు ఆయన లేచి అక్కడ కూర్చున్నాడు కూడా లేచి రావడం చూస్తూ ఉన్నాడు. మరి వాస్తవానికి మొట్టమొదటిసారిగా దేవుడు ఎవరు పోయి బాగు చేయాలి, ఆ అధికారి యొక్క కుమార్తెను పోయి బాగు చేయాలి. ఆ చనిపోయిన వ్యక్తిని బాగుపడతారు. కానీ ఈ మధ్యలో ఏమైపోయింది, ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది, 12 సంవత్సరాల నుంచి. మరి చనిపోయిన యొక్క బిడ్డ ఎన్ని సంవత్సరాల బిడ్డ, 12 సంవత్సరాల బిడ్డ. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయినది బ్రతికించడం కష్టమా, 12 సంవత్సరాల వ్యక్తిని బాగుపరచడం కష్టమా? హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ కూడా నయం చేయలేని రోగం కావాలి, ఎంత కష్టమో, చాలా కష్టం. ఇప్పుడే బాగవుతుందని నమ్ముతామా? నమ్మలేము. కానీ ఆ స్త్రీకి నేను తెలుసా, ఖచ్చితంగా నేను వెళ్ళి ఆయన ముట్టుకుంటే నాకు ఫలము దయచేస్తాను నమ్మకంతో వచ్చింది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీకు ఈ నమ్మకాలు పనిచేయుగాక, వెంటనే పనిచేసే విశ్వాసాలు మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించుగాక. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడని రాయబడదు. నమ్మిక రావాలి. ఇక్కడ వస్తానంటే ఎంతో కొంత దేవుడు ఏదో ఒక ఇస్తున్నాడు, ఏదో ఒక మేలు చేస్తున్నాడు, ఏదో ఒక అద్భుతం చేస్తున్నాడు, ఏదో స్వస్థత చేస్తున్నాడు అనే నమ్మకంతో నువ్వు వస్తే ఇక్కడ ఉండగానే ఏం జరగాలి, అక్కడ అది జరగాలి. ఈయన నామంలో అద్భుతాలు సిద్ధంగా ఉన్నాయి కనుక నువ్వు ఈ మాట విని నా జీవితంలో ఇప్పుడు పని జరగాల్సిందే అని నమ్మాలి. ఈయన ఇప్పుడు అమ్మా నువ్వు ఎందుకమ్మా ఇంత పని చేసావు, లేట్ చేసావు, అక్కడ మడి చనిపోయింది, చిన్న బిడ్డ 12 సంవత్సరాల నుంచి బిడ్డ, నువ్వు ఆ బిడ్డని నేను బాగు చేయాలని పోతా ఉంటే అపవిత్రాలా 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నాను, నువ్వు నా నుంచి ముట్టుకుంటావా, ఎంత అపవిత్రతగా చేశావు, నువ్వు ఒక బిడ్డ నేను చనిపోయిన బిడ్డలు లేపుతామని బాగు చేద్దామని వెళ్తా ఉంటే అడ్డు వచ్చేసి అడ్డుపడి నువ్వు బాగుపడిపోయావు, భ్రష్టులా నీకు శాపం కలుగునుగా, మరి ఎక్కడికి ఆ రోగం నీకు తగపడునుగా అని అన్నాడా? అసలు ఏమన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం కలదని వెళ్ళు, నీ బాధ నివారణని నీకు స్వస్థత కలుగునుగాక. ఎవరి మాటలు ఇవి? దేవుడి మాట. దేవుడి మాటలు ఏం చేస్తాయి, అక్కడే పని చేసి జరుగుతుంది. పని క్రియారూపకంలో అక్కడ జరిగి తీరుతుంది. అందుకని ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మి ఇక్కడ రావాలి. ఎవరికి రావద్దు, అసలు అభిమానం కోసం రావద్దు. నీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుంది, నా జీవితంలో కదా, నా కుటుంబ జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా భార్య జీవితంలో, నా భర్త జీవితంలో, నా తల్లిదండ్రుల జీవితంలో ఏదో మార్పు జరుగుతుంది. నా కుటుంబం ఇప్పుడు దాకా బాధలో ఉన్న కుటుంబము, ఏడుపులో ఉన్న కుటుంబము, దుఃఖంలో ఉన్న కుటుంబము సమాధానం ఇవ్వబోతున్నాడు, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు అనే నమ్మకంతో ఇక్కడ రాని అంతే. హల్లెలూయా. ఎందుకంటే డబ్బుతో ఆనందానికి కొనలేదు, సమాధానానికి కొనలేదు. ఎందుకంటే ఈ స్త్రీ మనకి ఉదాహరణ. ఏం చేసింది ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకట పడిన అని రాయబడింది. హల్లెలూయా. రోగం కూడా తన విషయం ఎక్కువైపోయి బాధపడుతుంది, ₹1 దగ్గర లేదు, ఎవడు ఇచ్చేవాడు కూడా లేదు. ఇంకోటి ఆ దగ్గర ఆడుతున్న వాటర్, ఎంతమంది స్త్రీని తెలుసు, స్త్రీ ధర్మం ప్రతి నెల సరి ఎంత బాధపడుతుంటారు. అసలు ఒకరి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదు, ఎందుకంటే వాళ్ళకి పలకాలని అసూయ కలుగుతాం.
అట్లాంటిది నెలలో 2-3 రోజులు అట్లా ఇబ్బంది కలుగుతున్న సమస్యనే స్త్రీలకి అంత బాధపడుతూ ఉంటే 12 సంవత్సరాల నుంచి బాధపడే ఆమె ఎంత బాధపడాలో చెప్పండి. తను అసహించుకుని నాకు తెలిసి ఎన్నోసార్లు చనిపోవడానికి ప్రయత్నం చేసిన రోజు నాకు తెలుసు. ఎందుకంటే డబ్బు లేదు, బంగారు లేదు, ఇల్లు లేదు, స్థలం లేదు, ఉన్న దాంట్లో గుడి చేసుకుని ఉంటుంది. మరింత సంకటపడింది ఆమె. ₹1 మరి లేకుండా చేసుకున్న యొక్క స్త్రీకి ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? ముట్టుకోవడంతోనే పనిచేయడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అడిగిందా? అడగల. కానీ విని ఏమంది? నేను పోయి ఆయన వస్త్రం చేతులు ముట్టుకొని బాగుపడతాను నమ్ముకుంటుంది. తను అనుకుందన్నమాట. ఈరోజు కూడా మీరు అనుకోవాలి, లోపల అనుకోవాలి, ప్రభు అదిగో నేను ఇక్కడికి వచ్చాను, నా పరిస్థితి కదా, నా కుటుంబ పరిస్థితి మారిపోవాలి. ఈ వాక్యం నిజం కాబట్టి, ఈ మాటలు నిజం కాబట్టి, మరి అప్పుడు పని చేసిన వాడవు ఇప్పుడు నా జీవితంలో కూడా పని చేస్తావు అని నువ్వు అనుకొని దేవుని అడగాలి. దేవుని అడిగితే నువ్వు నీ పని వచ్చే రోజుల్లో ఏమని చేస్తావు తెలుసా? ఈరోజు ఏడుస్తూ ఉన్నా కూడా వచ్చేవాడు సంతోషంతో వచ్చి కుటుంబ సభ్యులతో సాక్షి చెప్పుకుంటావు. ఇలా పని చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు. అయితే చూడండి తర్వాత ఏమైందో. మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఓకే, తర్వాత ఆ యొక్క అధికారి ఇంటికి వెళ్తాడు. చూద్దాం. వచ్చినాము పేజీ నెంబర్ 10 మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఎందుకంటే ఈ స్త్రీ పని అయిపోయింది. ఈ స్త్రీ మధ్యలో వచ్చేసి ₹1 యేసుక్రీస్తు వారికి ఇలా, అవునా, ₹1 కానీ ఈయన మాత్రం అధికారి పిలిస్తే కొంతమంది మమ్మల్ని అంటారు. నేను ఇక్కడ రాయచోటు మాసాపేటలో ఒక ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ ప్రార్థన చేసి ఆ తర్వాత ఒక డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను. డాక్టర్ గారి ఇంటికి వెళ్తే వాళ్ళు పెద్దవాళ్ళు అంతా స్త్రీలు పెద్దవాళ్ళు అన్న వచ్చినాడు అన్నప్పుడు అన్న వచ్చి ప్రార్థన చేసి దొరుకుతుంది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. దేవుడు ఆ శక్తి సామర్థ్యం అనిపించాడు, చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు చూస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నా నేను వింటున్నాను. అయితే ఈలోపు నేను పోయి అక్కడ కుర్చీలు ఇచ్చారు, కుర్చీలో కూర్చోబెట్టినాను. పాస్టర్ని పిలిచి మాట్లాడుతున్నారు వాళ్ళు. పాస్టర్ గారు అయ్యగారికి ఏమైనా కావాలని అడగండి, మేము సిద్ధపరుస్తూ ఉంటాం అని చెప్పేసి. పెద్ద బంగ్లా ఇది చూసేవాడు. ఇప్పుడు దాకా మన వరకు కలెక్టర్ గారు అనమాట. పెద్ద బంగ్లా చూసారా? పక్కన విశాల్ మార్ట్ ఎదురుకుంటుంది మాసాపేటలో, మసీదుకి ఎదురుకూడదు అనమాట. పెద్దది మాసాపేట దాని వ్యవసాయ మార్కెట్ ఒకటి ఉంది, దాన్ని పోయకూడదు అనమాట. అయితే అందులోకి వెళ్ళి నన్ను కూర్చోబెట్టారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు లేడీస్ ఒక 50-60 సంవత్సరాలు పైపడే వాళ్ళే ఉన్నారు. అన్న వచ్చినాడు, అన్న వస్తే ఏదో జరుగుతుంది ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నాను. ఈలోపు నన్ను కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకుంటే వింటున్న వాళ్ళు మాట్లాడుతూ కలుగుతున్న ప్రభావ ఇక్కడ ఏం చేయాలి ప్రభావ అని అడుగుతుంటాను. ఈలోపు వాళ్ళ వంటగదిలో ఒక ఆమె క్లీన్ చేస్తావు, పని మనిషి క్లీన్ చేస్తున్నప్పుడు మరి నేను అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఆ పాప ప్రార్థన అని చెప్పి చెప్తున్నాడు. ఇలా బాగా రెడీ అయిపోయారు, బాగా మంచి శారీస్ కట్టుకొని మంచిగా రెడీ అయిపోయారు అన్నమాట మొత్తం పైన. అయితే దేవుడు ఏం చెబుతున్నాడు నాకు, ఆ స్త్రీకి, ఆ వంటగదిలో ఉన్న స్త్రీకి ప్రార్థన అని చెప్పి చెప్పినప్పుడు, ఆమె ఎవరు నా తెలియని ఆమె ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఆమెను లైఫ్ నిలబడమంటారా అని చెప్తుంటే ఆ యొక్క ఆమెది కదా అన్న ఆమె పని మనిషి అన్న, ఇంట్లో పనిచేసే మనిషి, మేమందరూ ప్రార్థన చేసుకునే రెడీగా ఉన్నాయి, అందరూ వచ్చి నీకోసం గంటలు ఎదురు చూస్తున్నాం, నువ్వు ఆ ఇంట్లోకి వచ్చి తర్వాత మళ్ళీ మా ఇంటికి వస్తావు అని చెప్పేసి చెప్పినప్పుడు ఎదురు చూస్తున్నాను గంట నుంచి అని చెప్పి. నా తెలియదమ్మా, నేను ఆమెకు ప్రార్థన చేస్తానని చెప్పి అలానే వాళ్ళు వెంటనే లక్ష్మి నేను ఇష్టపడే నిలబడమంటాడు, నీ గురించి ప్రార్థన చేస్తానంట అని చెప్పి. ఎప్పుడైతే నిలబడేదో కెవ్వుడికి ఎక్కేసి ఇక ఊగిపోయి నేను ఈ బెడ్లో ఉండేసి, అవునా నేను ఈ బెడ్లో ఉండి తన భర్త సంవత్సరాలు చేస్తున్నా అని చెప్పి చెప్పొచ్చినప్పుడు వాళ్ళు అప్ప అని చెప్పేసి ఓరు మీద తెలుసుకుంటారు. నేను 5 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉండి పని చేస్తున్నా, ఎవరు నన్ను కనిపెట్టాలి, నువ్వు వచ్చినాడు బయట తీసినావు, నాకు అవమానం తీసుకొస్తున్నాను ఇక్కడ ఎటువంటి ఇక్కడ అని చెప్పేసి. మరి అక్కడ ఉన్న వ్యక్తి 5 కుటుంబ సభ్యుడికి ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు, వీటి చుట్టూరు ఒక 5 సంవత్సరాల నుంచి ఒక ఆత్మ తిరుగుతుందని చెప్పి చెప్పారంట. అయితే ఆ వీడియో తీశారు వాళ్ళు. వీడియో తీసేసి అతను చూపిస్తే ఆయన ఏం చెప్పారంటే, నాకెవడో బయట ఇంటి బయట తిరుగుతుందని చెప్పి నా ఇంట్లో 10 మినిట్స్ రూపంలో దేవన సంగతి నాకు తెలియదే అని చెప్పేసి మళ్ళీ పిలిపించాడు అతను. అతను డాక్టర్ అనమాట. అయితే యాక్సిడెంట్లో గోడతో బాధపడుతున్న అతనికి మరి వెంటనే ప్రార్థన చేయడంతోనే ఆ స్వస్థత కలిగింది. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే మరి పిలిచింది ఎవరు? ఒకరు. పని చేసిన ఎవరికి? మరి పని. అవునా, ఇప్పుడు ఏమైందంటే లేట్ అయిపోయింది. అధికారి పిలిచాడు, ఏమని, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుతుంది. చనిపోయిన తర్వాత ఈ మధ్యలో ఈ స్త్రీ వచ్చేసి ముట్టుకుంది కదా, ముట్టుకున్న లేట్ అయితే లేదా? లేట్ అయింది.
అయితే ఆ తర్వాత 23 చూడండి ఏముంది, 23, 9:23. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని ఒడ్లు చేయుచు జనసమం చూచి స్థలమీయండి, ఈ చిన్నది ఎదిరించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి అని. హల్లెలూయా. చూడండి, అధికారి చనిపోతే ఏం జరుగుతుంది చెప్పండి. ఆయన అధికారి కూతురు చచ్చిపోతే ఎవరన్నా ఏడవమంటారా? అందరూ ఏడుస్తున్నారు. శ్వాస లేదు, కదలిక లేదు, మాట్లాడేది లేదు, చూసేది లేదు. చనిపోయిన అదే కదా చెప్పేసి మాట్లాడగలుగుతారా? చూడగలుగుతారా? కదులుతారా? ఏమీ ఉండదు, చెరడమే ఉండదు. కాబట్టి ఆ మనిషి మళ్ళీ తిరిగి వస్తాడా? రాడు. ఇక బిడ్డ మళ్ళీ చనిపోయిన బిడ్డ మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. కాబట్టి ఇక ఏడిస్తే 1 గంట 2 గంటలు, 3 గంటలు 4 గంటలు అట్లా ఏడుస్తాము. అలా మళ్ళీ ఆడం కనుక, ఎందుకంటే ఆ బట్టలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడ్చేది ఉండదు. అయితే ఇప్పుడు ఏమైపోయింది? చనిపోయింది. అందరూ కూడా ఇక మనకు కావాల్సిన వాయిద్యాలు మొత్తం చేసుకొచ్చేసి ఒక పక్క ఏడుతూ ఒక పక్క సవాలు చేసేది చేస్తుంటారు. ఇదే జరిగేది. ఒక పక్క పటాసులు కలుపుతూ ఉంటారు, ఒక పక్క కమ్ములు కొడుతూ ఉంటారు, కొంతమంది తాగి సింది చేస్తూ ఉంటారు. ఎంతమంది చనిపోయిన దగ్గర ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి స్థలం ఏమని చెప్పేసి ఏమంటున్నాడు? ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ తండ్రికి ఉన్న అధికారి ఉన్న విశ్వాసం ఏంటి? ఈయన దేవుడు పంపించిన అవునా కుమారుడు. ఈయన ద్వారా ఎవరు పనిచేస్తున్నాడు? దేవుడే పనిచేస్తున్నాడు. కాబట్టి ఇతను వచ్చి ముట్టుకుంటే ఏమవుతుంది? నా బిడ్డ చనిపోయిన బిడ్డైనా సరే బ్రతుకుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అంతకుముందు ఎంతో సాక్ష్యాలు విన్నాడు. అధికారి అయినప్పుడు కూడా, ఒకవేళ చర్చికి రాకపోయినప్పుడు కూడా పెట్టున్నాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు చేస్తున్నాడు. గుడ్డివారు కుష్ఠరోగులు ఎలాంటి వాళ్ళని స్వస్థపడుతున్నారు, వాళ్ళందరూ లేచి నడుస్తున్నారు, చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు అని చెప్పేసి విని చనిపోయిన తర్వాతకి కూడా విశ్వాసం ఏముంది? యేసుక్రీస్తు వారు వచ్చి ముట్టుకుంటే చనిపోయిన బిడ్డ అయినా సరే 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల కలిగిన యొక్క బిడ్డ అయినా సరే తిరిగి లేస్తున్న యొక్క విశ్వాసం ఉంటుంది తండ్రికి ఉంది. అధికారం కూడా ఉంది అని. ఎందుకంటే మరి ఒక ఎంఆర్ఓ బాగు చేయగలరా? కలెక్టర్ గారు, ఆర్టీఓ, ఎస్పీ, డిఎస్పీ, ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డ్ బాగు చేస్తారా? అసలు చేయలేదు. హల్లెలూయా. ఎవరు బాగు చేయగలుగుతారు? యేసునామం బాగు చేయగలరు. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద ఏ అధికారి చేయలేని పని ఈయన చేస్తాడని నమ్మకం ఎవరికి వచ్చింది? అధికారికి వచ్చింది. నేను అధికారినే, కానీ నా బిడ్డ 12 సంవత్సరాలు చనిపోయింది, నేను ఆ బిడ్డను లేపలేను. కానీ లేపేది యేసుక్రీస్తు వారే. కాబట్టి వచ్చి చెప్పాడు, నువ్వు వచ్చాయా, నా బిడ్డ చనిపోయిందిలే, ఆయన నువ్వు ముట్టుకో అంటాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పోయి అందరూ ఏడుస్తున్నప్పుడు నిజం ఏడుస్తారు ఖచ్చితంగా. గతకాల 12 సంవత్సరాల లోపు ఎలాంటి యొక్క పనులు చేసిందో దాన్ని తలంచుకొని వివరించుకుంటూ ఏడవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, స్థలం ఇవ్వండి, ఈ బిడ్డ నిద్రిస్తుందే కానీ చనిపోలేదు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఉన్న వ్యక్తులు పరలోక రాజ్యం యొక్క మాట మాట్లాడు. పరలోక సంబంధులు, ఈలోక సంబంధులు ఈలోక మాట మాట్లాడు. ఈయనేమంటున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్న మాట ఏంటి? ఎవడో చనిపోడు, వాడు చనిపోయినా కూడా అవునా తిరిగి జీవిస్తాడు. ఎక్కడ చూడండి, యోహాను సువార్త మళ్ళీ దగ్గరికి, యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. మార్త యేసుతో ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకును అనుగ్రహించునని ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. అయ్యా, మా యొక్క అన్నగారు చనిపోయి 4 రోజులు అవుతుంది. అయితే నువ్వు మొదట్లో వచ్చే కనుక ఖచ్చితంగా బతికేవాడే. ఆయన ఇప్పుడు కూడా నువ్వు అడిగినా కూడా ఏమైనా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అడగాలి కానీ దేవుడు నీకేదైనా ఇస్తాడు. ఆయన తెలుసా అని చెప్తాడు. అయితే యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, హల్లెలూయా అంటున్నాడు. అవునా మాటతోని, అమ్మా మీ అన్నగారు చనిపోయాడు కరెక్టే, 4 రోజులు అవుతుంది, కానీ మరలా లేస్తాడు. ఏ మాట అది? పరలోక రాజ్యంలో చనిపోయిన ఉంటారా?
అసలు దేవుని రాజ్యంలో చనిపోవడం అనేది అసంభవం. వాళ్ళు ఎల్లప్పుడూ జీవించే వారిగా ఉంటారు. ఒకవేళ చనిపోయిన ఏమవుతారు? ఇక్కడ భూమి మీద పరలోక రాజ్యంలో ఉంటే బ్రతుకుతారు అంటాడు. చదువు. యేసు మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుమని. అంటే ఆయన మెస్సియాగా క్రీస్తుగా ఈ భూమి మీద రాబోతున్నాడు. ఆయన ఇజ్రాయెల్ దేశంలో దిగబోతున్నాడు. ఆయన వచ్చిన సమయంలో చనిపోయి సమాధి చేపట్ట కూడా మళ్ళీ తిరిగి లేస్తాడు. ఈ నమ్మకం మాకు ఉంది. ఇప్పుడైతే కానీ కాదు, కానీ మరలా లేస్తాడు. నాకు కూడా తెలుసాయా. ఆయన మళ్ళీ అభిషిక్తుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు, మెస్సియాగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చూసిన ప్రతి వారు సమాధిలో ఉన్న ప్రతి వారు సమాధులు తెరవబడతాయి. ఆయన లేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ఒక మాట అంటున్నాడు 25. అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచుకోడు చనిపోయినను బ్రతుకును నా యందు విశ్వాసం ఉంచుకోడు ప్రతి వాడును మరి అన్నట్టు చనిపోడు. ఈ మాట నమ్ముతున్నాం అంటాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలాగెళ్తున్నాడు? పునరుద్ధానంగా జీవంగా వెళ్తున్నాడు. అంటే ఈయన మరణించి మరణాన్ని జయించిన వాడిగా లేచున్నాడు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు లేవడం సులభం, ఇది కష్టమా? చాలా సులభం. హల్లెలూయా. ఎందుకంటే ఈయన పరలోక సంబంధిగా వచ్చాడు కనుక, ఈ నామంలో జీవం ఉంది కనుక ఈ జీవాన్ని పట్టుకొచ్చిన ఆయన అంటున్నాడు, ఎవరైనా చనిపోతే నేను ఎలా వస్తానంటే పునరుద్ధానముగాను జీవముగాను వస్తున్నాను. అంటే చనిపోయిన లేచిన వాడిగాను, కదలేని దాన్ని కదిలించే వాడిగా నేను వస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మాటని నమ్ముతారో వాళ్ళు చనిపోయినా కూడా ఏమవుతారు? తిరిగి లేస్తారు. తిరిగి లేచిన ప్రతి వాడు కూడా నమ్మితే మరి అన్నట్టు రోజు చనిపోవడం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆ యొక్క బిడ్డ దగ్గరికి ఎలా వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? పునరుద్ధానంగా వెళ్ళాడు, జీవముగా వెళ్ళాడు. అంటే కదలేదామా, కానీ ఈయన ఎలా ఏం చేయడానికి వెళ్ళాడు? కదిలించడానికి వెళ్ళాడు. శ్వాస లేదామా, శ్వాస రావడానికి వెళ్ళాడు. మాట్లాడలేదు, చూడలేదు, అంటే లేచి కూర్చోలేదు, కానీ ఈయన లేపి కూర్చోబెట్టడానికి వెళ్ళాడు. హల్లెలూయా. అది అన్నాడు. అందరూ చనిపోయిందని ఏడుతుంటే ఈయన ఏమంటాడు? ఏమో చనిపోలేదు, ఎందుకు ఏడుతున్నారా మీరు? ఈలోక సంబంధం ఏమంటున్నారు? అయ్యా మాకు తెలుసు, నువ్వేమో మెంటలోలాగా ఉన్నావు, చనిపోయినోడికి శ్వాస లేదు, పాపకి కథలు లేదు, 2-3 గంటలు చూస్తున్నాం మేము, చచ్చిపోయిందని ఇంకా బతికేది కాబట్టి ఆ యొక్క గుంత కూడా దూకుతున్నాం, పెట్టాలని గుంతలు తీసుకెళ్ళిపోయి. నువ్వేమో ఎంతమంది చూడలేదు పుట్టిన దగ్గర నుంచి. చనిపోయిన వాడు కదలేడు, చూడలేడు, మాట్లాడలేడు, నడవలేడు, చేసుకోలేడు, పని చేసుకోలేడు, ఆ శ్వాస లేదు. అలాంటి వాళ్ళని మధ్య పెడతాం మేము. చివరి నిమిషం కాబట్టి ఏడుస్తూ ఉంటాము. చనిపోయిన వాళ్ళని ఎడవద్దని నువ్వు ఎందుకంటావు, నీకు మెంటలా అనే రకంగా అపహసిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అయితే యేసుక్రీస్తు వారు అప్పుడు మాట్లాడుతుంటాడు, స్థలం ఏంటి ఇచ్చిన నిద్రించగా చనిపోయిందని వారు చెప్పిన వారు అపహసించారు. ఓకే, 25 వచ్చింది. జనసమూహం పంపించి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెడు పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది అంటున్నాడు. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి చనిపోయిన బిడ్డ, 12 సంవత్సరాలు కలిగిన బిడ్డ పోయి ఆయన ముట్టుకొని, ఆమె చెయ్యి ముట్టుకున్న వెంటనే లేచి కూర్చుంది. ఈ సమాచారము ఆ దేశం అంతటా వ్యాపించిందంట. హల్లెలూయా. నిజమే, ఆ యొక్క స్త్రీకి స్వస్థ కలిగితే ఆ స్త్రీకి మాత్రమే, కానీ చనిపోయిన బిడ్డ లేస్తే దేశం మొత్తానికి వ్యాపించింది ఆ నామాన్ని. ఈ రోజు నుంచి మీ కుటుంబాలే కాదు, అనేక కుటుంబాలు చనిపోయిన వారిని తిరిగి లేపే సామర్థ్యం మీకు కలుగుడు గాక. మీరు యేసునామం పలుకుతుంటే జీవమైన బిడ్డలకు జీవం వచ్చుడు గాక, స్వస్థత కలిగిన బిడ్డలకి యేసునామం స్వస్థత వచ్చుడు గాక, విడుదలైన బిడ్డలకి విడుదల వచ్చుడు గాక. ఈ పనులు దేవుడు ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని చేయమంటాడు. మిమ్మల్ని చేయమంటాడు. ఎందుకని చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబర్ 96. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచినడలా మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. హల్లెలూయా. నువ్వు శిష్యుడు కావాలనుకుంటే యేసునామం మాట్లాడాల్సిన నోటి, యేసునామం ఈ నొప్పి పోవును గాక. ఆమేన్. యేసునామం ఈ రోగం స్వస్థ కలుగుడు గాక. యేసునామం ఈ బిడ్డ దురాత్మ పోవుడు గాక. కుటుంబాన్ని చిన్న చేస్తున్న ఆత్మ నుంచి విడుదల కలుగుడు గాక. ఇది మీరు నోటి ద్వారా ఏం చేయాలి? కలగాలి బలంగా.
బలంగా నీ నోటి ద్వారా పలికితేనే ఇక్కడ అక్కడ పనిలు. ఈ రోజు నుంచి నీ నోటి నుంచి వచ్చే యేసునామం వెంటనే పనిచేయను గాక. ఎందుకంటే చూడండి, ఒక స్త్రీ ₹1 లేకపోతే అనేటి అధికారి ఏదో ఇతనేమో అయిపోయిన తర్వాత అలాగే చేసి తీసుకోవడానికి వెళ్ళా. కానీ ఎవరైనా కానీ ఈ సహోదరుడు ఆత్మ నుండి సహాయం ఏమైనప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమ కలిగిన వాడు అయితే సహాయం చేయాలి. యేసు చూసి అది తెలుస్తుంది. అధికారైనా వచ్చేం చేస్తున్నాడు? యేసుతో ప్రాధాయపడుతున్నాడు. అయ్యా చనిపోయిన బిడ్డలు నేను లేపలేదయ్యా, నీ గురించి నేను విన్నాను, కానీ నువ్వు మాత్రం వచ్చిన బిడ్డని ఇలాగా నార్మల్గా అడగలేదు. చాలా బాధపడి ఉంటుంది. 12 సంవత్సరాలు కలిగిన బిడ్డ చనిపోయిందంటే ఎవరికైనా బాధపడదా? అధికారి అయినా కానీ, కలెక్టర్ అయినా కానీ, సీఎం అయినా బాధ ఉండదా? తప్పకుండా ఉంటుంది. అయితే ఆ బాధ ఎవరి దగ్గర చెప్తున్నాడు? సజీవుడైన దేవుని కుమారుడు దగ్గర చెప్తున్నాడు. ఆయన నామం స్వస్థమైన సంగతి ఆయన విన్నాడు. కాబట్టి కొంచెం మధ్యలో లేట్ అయినా కూడా చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా లేపుతారని నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణ ఏమైంది? తండ్రి యొక్క నిరీక్షణ కుమార్తె చనిపోయిన కూడా తిరిగి లేవడానికి నమ్మకం కలిగించింది. హల్లెలూయా. మీ నమ్మకం పనిచేయుగాక. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. నమ్మితే నువ్వు చూసుకోవాలి కదా. నీ ప్రతి అవసరం తీర్చబడుగాక. మీకు సమృద్ధి కలుగుడుగాక. పరిపూర్ణ స్వస్థ మీకు మీ కుటుంబాలకు కలుగుడుగాక. ప్రార్థన ఇవ్వచ్చు నాతో పాటు ప్రతి ఒక్కరు. ప్రభువా నోరు తెచ్చి అడగాలి. ప్రభువా నా కుటుంబంలో ఈ రోగం ఉంది, ఈ బాధ ఉంది, యేసునామములో స్వస్థత కలుగుడుగాక, యేసునామములో విడుదల కలుగుడుగాక, యేసునామములో అభివృద్ధి కలుగుడుగాక, యేసునామములో మారుమనసు కలుగుడుగాక, యేసునామములో పరిపూర్ణ నీ మహిమ నన్ను నింపుడుగాక, యేసునామములో నా కూడా ప్రతి నుంచి పోవుడుగాక అని నువ్వు నోటి ద్వారా అడిగితేనే ఆయన పనిచేసే దేవుడు అన్నాడు. నువ్వు బలంగా అడగకపోతే కేవలం సేవకుడు మాత్రం అడుగుతుంటే కనుక నువ్వు ఎదురు చూడాల్సిందే. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నువ్వు పలికితే పని చేస్తారని. ఎందుకంటే ఆయన పక్షపాతి కలిగిన దేవుడు కాదు. ఎవరైనా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నా కోసం మాత్రమే కాదు, నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసము ఆయన రక్తాన్ని కాల్చి ప్రాణాన్ని పెట్టి మృతిని జయించి నీ కొరకు ఇప్పుడు ఎదురు చూస్తున్న దేవుడు అయి ఉన్నాడు. నీవు నీ చేతులు చాపి వదులు అడుగుతున్న ప్రతిసారి నీ పనిచేయ దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరు తమ హస్తాలు ఆకాశం చాపి నోరు తెరిచి అడిగిన ప్రభువా నేను పాపినే గత కాలంలో జరగక, కానీ వాక్యం పెడుతున్నాను ప్రభువా, నేను జీవంతో నింపడాలని ఆశపడుతున్నాను. ఈ రోజు నుంచి అడుగుతా ప్రభువా, కేవలం మాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ దాన్ని ఆధారపడ్డాను. కానీ నేను ప్రార్థన చేసిన పని చేసే దేవుడు అని, నేను అడిగినా దొరికే దేవుడు అని, నేను అడిగిన ప్రభావ ఇచ్చేవాడు అని ప్రభావ ఇప్పుడు నీ వాక్య ద్వారా మాకు సెలవించున్నావు ప్రభావ. అయ్యా ఆ స్త్రీ ప్రభావ మధ్యలో వచ్చి ప్రభావ 12 సంవత్సరాల నుంచి ప్రభావ ఎంతో ప్రాధాన్యపడి బాధపడుతున్నా, అయ్యా సంకటపడినా, అనేక రోగుల చేత ప్రభావ స్వస్థపరచలేకపోయినా నాకు నమ్మకం ఉంది. నేను పోయి ఆయనకు చెప్పపోయినా నేను ముట్టుకుంటాను నేను ప్రభావ. అధికారి సైతం ప్రభావ వచ్చి నా బిడ్డ చనిపోతే ప్రభావ ఇదిగో అడిగాడు, నా బిడ్డను బాగు చేయాల్సింది నువ్వే, వచ్చి ముట్టుకోవాల్సింది నువ్వే అని. అయ్యా ఈ రోజు ప్రభావ అడుగుతున్న ప్రతి ఒక్కరికి ప్రభావ ఆ కుటుంబాల్లో, ఆ బిడ్డల్లో, ఆ యొక్క భర్తకు కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, బిడ్డలకు కానీ, ఎవరికైనా ప్రభావ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు అట్టి ప్రతి బిడ్డ ప్రభావ స్వస్థత కలుగునుగాక. యేసునామములో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. ఇప్పుడు ఆ దేహంలో ప్రతి నొప్పి దిగిపోవుడుగా చేస్తావు, అభిషేకించబడుగా చేస్తావు. నీ మహిమ పరిపూర్ణంగా బిడ్డలను ఆవరించుడుగాక. నీ అగ్ని బిడ్డలపై రగులుకుండుగా చేస్తున్నావు. పరిపూర్ణ విడుదల ఈ దేహాలకి కలుగుడుగాక చేస్తున్నావు. నీ మహిమ ప్రభావ ప్రత్యక్షంగా బిడ్డలు చూసుడుగా చేస్తావు. నీ అభిషేకం అంటే ఏదో ప్రభావ బిడ్డలు కలుగుడు ప్రపంచం, నీ శక్తి బలం అంటే ఏదో ప్రభావ బిడ్డలు చూసుడు కలుగుడు ప్రపంచం. నెమ్మది ప్రభావ బిడ్డలకు వచ్చుడుగా చేస్తాం. గర్భఫలాలు తలుగుడుగా, జాబులు వచ్చుడుగా, వివాహాలు తలుగుడుగా చేస్తాం. అద్భుతంగా అకౌంట్లో డబ్బు వచ్చుడుగా చేసుకుంటున్నాం. అప్పులు పోవుడుగా చేస్తున్నాం, నొప్పులు పోవుడుగా చేస్తున్నాం. వ్యాధి బాధలు, బీపీ, షుగర్, థైరాయిడ్, గడ్డలు, కడుపులు, నరసల సమస్యల నుంచి పరిపూర్ణ స్వస్థత కలుగుడుగా చేసుకుంటున్నాం. బిడ్డల చదువులో జ్ఞానంతో నింపడుగా చేసుకుంటున్నాం. సంపూర్ణ సంతోషం, సకల ఐశ్వర్యం బిడ్డలకు కలుగుడుగా చేసుకుంటున్నాం. అయ్యా ఈ చిన్న ప్రాంతం ప్రభావ కలుగుతారు ప్రభావం బట్టి క్లాసుకుంటారు. మీరు ఇచ్చే స్థలాన్ని బట్టి ప్రభావ, మీరు ఏర్పాటు చేసిన మందిరాన్ని బట్టి ప్రభావ క్లాసుకుంటారు. సభలు తీసుకొచ్చుకోవడం ప్రభావ ఈ సంఘాన్ని ప్రభావ ప్రపంచ దేశాలకి ఇదిగో అయ్యా గొప్ప సాక్షిగా నిలబడే సంఘంగా భావించుకోవడం ప్రభావ. ప్రపంచ దేశాలకు వెళ్ళి ప్రభావ సువార్త ప్రకటించే బిడ్డగా ఈ సంఘంలో ప్రతి బిడ్డను సిద్ధపరచుకోవడం ప్రభావ. ధనవంతులుగా భారతదేశం ప్రభావ, అప్పించే బిడ్డగా భారతదేశం ప్రభావ, పైవాళ్ళగా భారతదేశం ప్రభావ, తనగా భారతదేశం ప్రభావ, ఇచ్చే బిడ్డగా భారతదేశం ప్రభావ.
ఈ మహిమ ప్రభా పరిపూర్ణంగా బిడ్డలపై కనపరుస్తుంది. మీకే మహిమ కడతా ప్రభావం. ప్రతి ఒక్కరు వచ్చే వారు ప్రభా సాక్షి కలిగి ఉంటే ప్రతి బిడ్డకు దయచేయమని బలపరచమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.